నమస్తే, వెల్కమ్ టు B9 న్యూస్. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్ మండల కేంద్రంలోని రావులపల్లి గ్రామ శివారులో గల చెక్ డ్యాం నిండుకుండలా మారి ప్రవహిస్తోంది. గత 2-3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బూత్పూర్ మండల కేంద్రంలోని వివిధ చెరువులలోకి, కుంటలలోకి నీరు వచ్చి చేరుతోంది. ఈ వర్షాలకు బూత్పూర్ మండలంలోని వివిధ గ్రామాల్లోని చెక్ డ్యాంలోకి పెద్ద మొత్తంలో వచ్చి నీరు చేరుతుందని, రావులపల్లి గ్రామ శివారులో గల చెక్ డ్యాం వద్ద నీరు నిండుకుండలా ప్రవహిస్తోంది. రావులపల్లి గ్రామ పరిసర ప్రాంతంలో నుండి వివిధ కాలువల ద్వారా వర్షపు నీరు చెక్ డ్యాం లోకి ఎక్కువ మొత్తంలో చేరి నిండుకుండలా ఉండడం చూసి గ్రామ ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ చెక్ డ్యాం ను చూడటానికి గ్రామంలోని యువత, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. గద్వాల్ జిల్లా దరూర్ మండలంలోని మార్లబీడు గ్రామంలో భారీ వర్షాల కారణంగా రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైంది. పార్టీలు మారుతున్నా ప్రజల బ్రతుకులు మారడం లేదని, గద్వాల నియోజకవర్గంలో ఎన్నో ఏళ్లుగా రోడ్ల పరిస్థితి ఇలాగే ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే వర్షాకాలం, వర్షపు నీరు రోడ్ల మీద ఉండటం వల్ల ఎక్కడ గుంట ఉందో తెలియని పరిస్థితి. రాత్రిపూట వాహనదారులు ప్రయాణించాలంటే చాలా ఇబ్బందికరంగా ఉందని, ఎప్పుడు ఎక్కడ ఎవరు కింద పడిపోతారో తెలియని పరిస్థితి ఏర్పడిందని, ప్రజా ప్రతినిధులు ఇప్పటికైనా ప్రజా సమస్యలపై దృష్టి సారించి నియోజకవర్గంలోని పలు గ్రామాలలో గుంతలమయంగా ఉన్న రోడ్లకు కనీసం మరమ్మతులైన చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈరోజు మనం జోగులాంబ గద్వాల్ జిల్లా దరూర్ మండలంలోని మార్లబీడు గ్రామంలో ఉన్నాం. గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా గ్రామంలో అయితే ఈ విధంగా నీరైతే రోడ్ల మీద చేరి ఉంది. ఇప్పటి వరకు గద్వాల్ నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రెండోసారి కూడా ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం జరిగింది. మరి గద్వాల్కి కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఈ దరూర్ మండలంలోని మార్లబీడు గ్రామంలో మాత్రం ఊరు మొత్తం రోడ్లు ఇదే విధంగా రోడ్లు లేకుండా రోడ్డు మీద వర్షపు నీరు అయితే చేరి ఉంది. మరి గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారి దృష్టికి ఇది వెళ్ళిందో లేదో కానీ దీనివల్ల అయితే చాలామంది వాహనదారులు కింద పడి ప్రమాదాల పాలు కావడం అయితే జరుగుతుంది. నిత్యం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇప్పటికైనా సరే ఉన్నత అధికారులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు స్పందించాలని అయితే కోరుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ రోడ్డు మీద ఆగిన నీరు ఈ విధంగా అయితే వెళ్ళే కొద్దీ మనం లోతులోకి అయితే వెళ్తూ ఉంది. ఈ విధంగా లోపలికి వెళ్ళినట్లయితే దగ్గర మోకాళ్ళ లోతు వరకు కూడా నీరైతే చేరి ఉంది. కాబట్టి ఈ నీటిలో అయితే వెళ్ళే వాహనదారులు, 2 వీలర్స్ కానీ రాత్రిపూట అయితే మరీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అసలే వర్షాకాలంలో కరెంటు కోతలు కూడా ఎక్కువగా ఉంటాయి. పొరపాటున ఇందులో 2 వీలర్స్ మీద వెళ్ళేటటువంటి గర్భిణీ స్త్రీలు ఎవరైనా కింద పడితే చనిపోయే ప్రమాదం కానీ, దెబ్బలు తగిలి క్షతగాత్రులయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంది. అంగవైకల్యం బారిన పడే అవకాశాలు కూడా చాలానే ఉన్నాయి. కాబట్టి గద్వాల్ ఎమ్మెల్యేని, అదేవిధంగా ప్రజాప్రతినిధులను, ప్రభుత్వ అధికారులను, గ్రామ ప్రజల తరపున అయితే మేము కోరుతున్నది ఒకటే, ప్రజల చేత ఓట్లు వేయించుకున్నటువంటి ప్రజాప్రతినిధులారా, ప్రజా సంక్షేమాన్ని మీరు నిజంగా కోరుకున్నట్లయితే మరి ఒకసారి వచ్చి ఈ రోడ్ల పరిస్థితిని అయితే చూడండి.
మీ సొంత గ్రామాలలో ఇదే విధంగా రోడ్లు ఉన్నాయా? ఒక ఎమ్మెల్యే కానీ, జెడ్పీటీసీ కానీ, జెడ్పీ చైర్పర్సన్ కానీ, ప్రజల చేత ఎన్నికైనటువంటి నాయకుల సొంత గ్రామాల్లో రోడ్లు ఇదే విధంగా ఉన్నాయా? అంటే ఎమ్మెల్యే సొంత గ్రామంలో రోడ్లు ఒక విధంగా ఉంటాయి, మిగతా చోట్ల ఇంకో విధంగా ఉంటాయా అని ప్రజలైతే ప్రశ్నిస్తున్నారు. అదే విషయాన్ని అయితే మేము మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఇప్పటికైనా సరే ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చి ఏ విధంగా ప్రజలు అభివృద్ధి కోసం ఓట్లు వేశారో, ఆ అభివృద్ధిని కోరుకుంటున్నారో, ఆ అభివృద్ధిని మీరు ప్రజలకు చేసి ప్రజా సంక్షేమాన్ని కోరుకుంటే మాత్రం ఈ రోడ్లకు మరమ్మతులు అయినా చేయించండి, లేదా నూతన రోడ్లనైనా వేయించాలని ప్రజలైతే కోరుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో ముఖ్యమైన తాడూరు, మాదారం మండలాలను కలుపుతున్న దుందుబి నది గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు 2 మండలాల మధ్యలో ఉన్న దుందుబి బ్రిడ్జి కొట్టుకుపోవడంతో ప్రజా రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే నేడు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల్లా రాజేష్ రెడ్డి సిర్సావాడ గ్రామానికి చేరుకుని దుందుబి నదిలో కొట్టుకుపోయిన బ్రిడ్జిను పరిశీలించి మాట్లాడుతూ అతి త్వరలోనే ఈ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేసి నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు ఉన్నారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ కలెక్టర్ గారు. ఇక్కడికి వచ్చింది. నేను అదే సేమ్ 200 అంటే వాటర్ చూసిన ఇప్పుడు మా నియోజకవర్గానికి సంబంధించి, అంటే నాగర్ కర్నూలు నియోజకవర్గానికి సంబంధించి సిరిసవాడ మాదారం మధ్యలో ఉన్న దుందుబి నది, ఇక్కడ ఉన్న బ్రిడ్జ్ను మీరు చూస్తున్నట్టు రోడ్డు మొత్తం కొట్టుకుపోయి ప్రజలు ఇటు అటు కదలకుండా స్తంభించిపోవడం జరిగింది. మేము ఇలా సందర్శించి మా సిరిసవాడ మా ప్రజలకు తప్పకుండా ఈ వాగు నీళ్లు ఆగగానే దీన్ని శాంక్షన్ చేయించి తప్పకుండా ఈ బ్రిడ్జ్ చేపిస్తామని మీ ద్వారా మా నియోజకవర్గ ప్రజలకు, అదేవిధంగా సిరిసవాడ ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. ధన్యవాదాలు.
నమస్తే, వెల్కమ్ టు B9 న్యూస్. ఐటీ టవర్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకం కాదని గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలకులు నిర్లక్ష్యం కారణంతోనే నాగవరం మేల చెరువు కనుమరుగైందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. ఆయన నాగవరంలోని మేల చెరువును పరిశీలించారు. చెరువులోని వరద నీరు కొత్తకోట ప్రధాన రహదారిపై ప్రవేశించడానికి పరిశీలించిన ఎమ్మెల్యే సంబంధిత రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేల చెరువు పరిసరాల్లో గత పాలకులకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారుల వెంచర్లు ఉండడం వల్ల ఐటీ టవర్ పేరుతో చెరువులు ధ్వంసం చేశారన్నారు. అభివృద్ధికి ఐటీ టవర్ నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని కేవలం 3 ఎకరాలు ఐటీ టవర్ నిర్మాణం కోసం మేల చెరువు కట్టను తొలగించడం ముందు చూపు లేకపోవడమేనన్నారు. బీఆర్ఎస్ నాయకుల స్వార్థం కోసం నాగవరంలోని మేల చెరువును నాశనం చేశారని, త్వరలోని నాగవరం రైతులు ప్రజలతో అభిప్రాయం సేకరించి ఐటీ టవర్ ఇక్కడే ఏర్పాటు చేయాలా లేక ఇతర ప్రదేశంలో ఏర్పాటు చేయాలనే దానిపై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామన్నారు. గత పాలకులు చేసిన పొరపాట్లను కాంగ్రెస్ ప్రభుత్వం చేయదని, నియోజకవర్గ ప్రజలకు ఏవి అవసరమో అదే చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుట్లపాకల మహేష్, స్థానిక కౌన్సిలర్ జయసుధ, మధుసూదన్ గౌడ్, కౌన్సిలర్ బాపనపల్లి వెంకటేష్, సమన్వయకర్త లక్కాకుల సతీష్, శివ తదితరులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం, పత్రికా మిత్రులందరికీ నమస్కారం. గడిచిన 3 రోజుల నుంచి ఈ వర్షం చాలా పెద్ద ఎత్తున పడతా ఉంది. ఈరోజు ఇంతకుముందు మార్నింగ్ మీరు టీవీలో చూస్తుంటారు, వనపర్తి జిల్లా కూడా 33 జిల్లాల్లో 8 జిల్లాల్లో రెడ్ జోన్లో ఉంది. సో వనపర్తి ప్రజలందరూ, ముఖ్యంగా వనపర్తి జిల్లా ప్రజలు ఎక్కడెక్కడ వర్షాభావం ఉందో మీరు అన్ని జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరం అయితేనే బయటికి రావాలని, మిగతా ఎలక్ట్రిసిటీ వైర్లు కానీ ఎలక్ట్రిసిటీ కేబుల్స్ కానీ దానికి స్టార్టర్స్ మోటార్స్ అన్నింటినీ దూరం ఉండాలని, ఒక ప్రజలందరూ కొంచెం జాగ్రత్తలు పాటించమని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం వనపర్తి ప్రజలకు. ఈరోజు అన్ని హాస్టల్స్, మిగతా కొన్ని దగ్గర చెరువులు, రంగసముద్రం నిండున్న గేట్లు ఓపెన్ చేసి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉందో దాదాపు వనపర్తి మున్సిపాలిటీతో పాటు మిగతా అన్ని ఊర్లలో ఎక్స్వేటర్స్, జేసీబీలు ఎక్కడెక్కడ ఏది అవసరం ఉంటే అన్ని ప్రొవైడ్ చేసినాం. గవర్నమెంట్ నుంచి కలెక్టర్ గారు చూస్తున్నారు. మా కార్యకర్తలు, మా లీడర్లు కూడా ఎక్కడ ప్రజలకు ఇబ్బంది కాకుండా అందరినీ పార్టిసిపేట్ చేయమన్నాం. అందరూ తిరుగుతున్నారు. దానిలో భాగంగానే ఈ నాగవరం మేల చెరువు దగ్గర ఉన్నప్పుడు మనం ఈ వనపర్తి గడిచిన 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఈ చెరువు ఉండే ఇక్కడ మేల చెరువు అని, ఈ మేల చెరువుకు సంబంధించిన కట్ట లేదు, ఇక్కడ చెరువు లేదు. కానీ వాళ్ళు ఎంత దొంగతనం చేద్దామన్నా, ఎంత తప్పు చేద్దామన్నా, ఎంత కప్పి పుచ్చుకుందామన్నా మీరు ఒక్కసారి వీడియోలో చూసేయండి. అయినా నీళ్ళు చెరువులాగానే ఆగింది. కట్ట ఒకటే లేదు, ఇంకొక 1.5 మీటర్ FTA లెవెల్ వాటర్ ఆగాల్సి ఉంటాయి. సో కట్ట ఒకటి తీసేస్తున్నారు. ఇది ఎవరి స్వార్థం కోసం తీస్తున్నారు, ఎందుకు తీస్తున్నారు అనేది వనపర్తి ప్రజలకు అందరికీ తెలుసు. చెరువులు అంటే దాంట్లో సికమ్ ల్యాండ్ ఉంటుంది, 1% పట్టా ల్యాండ్ ఉంటాయి, తర్వాత FTL లెవెల్ అని ఒకటి ఉంటుంది, విఆర్ లెవెల్, అలువ లెవెల్, FTL లెవెల్ ప్లస్ 30 మీటర్స్ బఫర్ జోన్ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నట్టే, ఈ మధ్యకాలంలో మీరు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలు చూసింటారు. వనపర్తితో సహా, హైదరాబాద్తో సహా ఎక్కడైనా సరే, గండిపేట కానీ, ఉస్మాన్ సాగర్ కానీ, ఇంకోటి కానీ, నల్ల చెరువు కానీ, అమ్మ చెరువు కానీ, ఇంకో చెరువు కానీ, ఏ చెరువు కానీ, ఇక్కడ మనం నిలబడే మేల చెరువు కానీ, అన్నిటికీ ఈ పాతకాలంలో ఇక్కడ ఇదంతా క్యాచ్మెంట్ ఏరియాలో వాటర్ వర్షం పడితే ఒక చెరువులకు వచ్చి ఆ చెరువులో వాటర్ నిలబడి దాని తర్వాత అలుగు పోయి ఇంకో చెరువు పోయి ఇంకో చెరువు పోయి అట్లా గొలుసుకట్టు చెరువులకు పోయే సిస్టమ్ ఇది. అప్పుడు కాకతీయ రాజుల నుంచి, అప్పటి నుంచి నిజాం గవర్నమెంట్ నుంచి ఇదంతా వచ్చిన వ్యవస్థ. ఇదంతా కొంతమంది స్వార్థం కోసం, ఐటీ టవర్కు మేము వ్యతిరేకం కాదు, మిగతా డెవలప్మెంట్కి వ్యతిరేకం కాదు, అన్నిటికీ మేము సపోర్ట్ చేస్తాం, అన్ని డెవలప్ కావాలనే కోరుకుంటాం. కానీ 3 ఎకరాల పొలం కోసం, 3 ఎకరాల ఐటీ టవర్ కోసం ఒక చెరువును నాశనం చేస్తున్నారు. ఎందుకు నాశనం చేస్తున్నారంటే ముందలనో, వెనకనో, పక్కలనో, అటుపక్కలనో ఆ రియల్ ఎస్టేట్ ప్లాట్ల కోసం, ఇంకో దానికోసం, వాళ్ళ స్వార్థం కోసం చేస్తున్నారు. దీని మీద ఈ నాగవరం ప్రజలు మళ్ళీ ఒకరోజు ఫ్రీగా రోజు కూర్చొని వాళ్ళ అభిప్రాయం తీసుకొని ఇక్కడ ఐటీ టవర్ ఇక్కడ ఇచ్చిన 3 ఎకరాలు ఇక్కడనే పెట్టి ఇక్కడనే డెవలప్మెంట్ చేయాలా, లేదా 200 సర్వే నెంబర్లు చాలా ల్యాండ్ ఉంది, మిగతా గవర్నమెంట్ ల్యాండ్ కూడా చాలా ఉంది, అక్కడ పెట్టాలి, ఈ చెరువులను కాపాడుకోవాలి. దీన్ని ఉద్దేశించి మనం ఒక చట్టం చేసినాం అసెంబ్లీలో. ఏం చట్టం చేసినాం? హైదరాబాద్కి సంబంధించిన హైడ్రా అని ఒకటి తీసుకొచ్చినాం. నాకు తెలిసి వనపర్తి ప్రజలు కోరుకున్నది, వనపర్తికి కూడా ఒక హైడ్రా కావాల్సిన అవసరం ఉంది. ఒక దాని ప్లేస్లో హెచ్ తీసేస్తే వనపర్తి పెడితే హైడ్రా వస్తుంది, వాటర్ కూడా కావాల్సి ఉంటుంది. ఆ హైడ్రా ఎందుకు కావాలంటే మీరు చూస్తున్నారు, వనపర్తిలో నల్ల చెరువు, అమ్మ చెరువు, తాళ్ళ చెరువు,
మరికుంట చెరువు, ఇంకో చెరువు, ఇంకో చెరువు ఓన్లీ ఫర్ బండి ఇంక్రీజ్ చేయడం, లేదా అవసరం లేనప్పుడు ఇట్లా బండి ఉన్న చెరువు తీసేయడం, కట్టలు చేయడం, వెనక పక్కన పెట్టి కట్టడం, ముందర పక్కన పెట్టి కట్టడం. నేను ఇప్పుడు అది ఎలక్షన్ల ముందర చెప్పడం, మళ్ళీ ఇప్పుడు అదే చెప్తాను. అది ఎవరి స్వార్థం కోసం దాని మీద స్ట్రీట్ లైట్ ఫిట్ చేసుడు, 4 గడ్డి మొక్కలు వేసుడు, ఇంత గడ్డి అతికించుడు, బిల్లు చేయించుడు. ఆ డబ్బులు పెడితే, ఆ చెరువులకు పెట్టిన డబ్బులు పెడితే ఇప్పుడు మనం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినాం. మినిమం ఫెసిలిటీస్ కూడా లేదు. అందరి ఇండ్లకు నీళ్ళు పోతున్నాయి, పాములు పోతున్నాయి, గడ్డి మొలిచిన్నది, అక్కడ చెత్త ఉన్నది. వనపర్తి అవసరాలు చాలా ఉన్నాయి. అవన్నీ చేయకుండా కొంతమంది స్వార్థం కోసం చేస్తున్నారు. సో ఇంకా నేను రోజు ఇదే పని చెప్పుకుంటూ పోతే ఆయన చేసిన తప్పులు, ఆ ప్రభుత్వం చేసిన తప్పులు చేసుకుంటూ పోతే 5 ఏళ్ళు నాకు అదే సరిపోతుంది. నేను అవేం చెప్పకుండా వనపర్తి ప్రజలు, వనపర్తి అధికారులు, వనపర్తి మా లీడర్లు కానీ ఇంకా అన్ని లీడర్లు కానీ అందరు మేధావులతో అందరితో మాట్లాడి వాళ్ళకి ఏం అవసరం ఉంటే, వనపర్తి ప్రజలు ఏం కోరుకుంటే అదే చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. నేను ఆఫ్ ద రికార్డు ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడాల్సి ఉండే, ఆ సబ్జెక్ట్ రాలేదు నాకు. తర్వాత నెక్స్ట్ డే సీఎం గారికి వచ్చినప్పుడు ఓన్లీ హైదరాబాద్ కాదు, ఈ నాలాలు, చెరువులు, ఈ కబ్జాలు, హైడ్రా, వనపర్తి జిల్లాలు, మండలాలు, విలేజ్లు కూడా వస్తుంది. ఇవన్నీ చేయకపోతే రాబోయే రోజులలో మనకు వాటర్ కానీ, వాటర్ టేబుల్ కానీ, గ్రౌండ్ వాటర్ కానీ, ఆ సిస్టమ్, ఆ డ్రైనేజ్ సిస్టమ్, నాలా సిస్టమ్, చెరువుల సిస్టమ్ అంతా ధ్వంసమైంది తెలంగాణ రాష్ట్రంలో. దానికోసం అన్ని నియోజకవర్గాల్లో కూడా హైడ్రా అవసరం ఉంది. ఎవరు తప్పు చేసినా హైడ్రా ఇట్లా పంపించి తీసుకొచ్చి లోన్ ఏమని మేము కోరుకుంటున్నాం. బరాబర్ నా తరపు నుంచి సీఎం గారికి ధన్యవాదాలు చెప్తూ ఆ హైడ్రా నీటి వనపర్తి సైడ్ కూడా పంపించాలని కోరుకుంటున్నాం. నాగర్ కర్నూలు జిల్లాలో భారీ వర్షాల కారణంగా తాడూరు, ఊరుకొండ మండలాల సరిహద్దు సిర్సవాడ, మాదారం మధ్య గల దుందుంబి వాగు ఉధృతంగా ప్రవహించడం వలన సిర్సవాడ గ్రామానికి చెందిన 250 గొర్రెలతో సహా 2 చిక్కొండ్ల నిరంజన్, చిన్న మల్లయ్య గొర్రెల కాపర్లు దుందుబి వాగులో చిక్కుకున్నారు. అయితే విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్, రఘునాథ్, సిఐ కనకయ్య, ఊరుకొండ మండలం ఎంఆర్ఓ ఎస్ఐ వీరబాబు తదితర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యల కోసం డ్రోన్ కెమెరాల సాయంతో ఆచూకీ తెలుసుకుని వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి సోమశిల నుండి నాటు పడవలు, మత్స్యకారులను రప్పించి వారిని కాపాడారు. అనంతరం వారి కుటుంబ సభ్యులు జిల్లా కలెక్టర్ కి, ఎస్పీకి, నాగర్ కర్నూలు ఎస్ఐ కనకయ్యకు, ఊరుకొండ ఎంఆర్ఓకి, ఎస్ఐ వీరబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. వాళ్ళిద్దరు ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఇక్కడ రెస్క్యూ చేయడం జరిగింది. నేను ఎస్పీ గారు ఇక్కడే ఉండి కూడా మానిటర్ చేసి దీన్ని సక్సెస్ చేసినాం. సో ఇంత సాహసోపేతంగా చేసిన ఈ ఫిషర్మెన్ వాళ్ళకి కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాళ్ళకి ఖచ్చితంగా కూడా ఒక అప్రిసియేషన్ రేపు లేదా ఎల్లుండి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ నుంచి వాళ్ళకి సన్మానించడం కూడా జరుగుతుంది. ఓకే, సో మేము నడి మధ్యలో ఈడ ఫస్ట్ స్టాప్ కూడా ఆపుకోవడం మంచిగా ఆడిపోయినాం. మేము అక్కడ మడికట్ల పోయినాం. మళ్ళా నాగర్ కర్నూలు జిల్లాలో శ్రీశైలం వెళ్లే వాహనాలను నాగర్ కర్నూలు జిల్లా పరిధిలోని పోలీసులు వెల్దండ నుండి మన్ననూరు వరకు ఎక్కడ పడితే అక్కడ వాహనాలను ఆపేస్తున్నారు. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నల్లమల్ల అటవీ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడి ప్రాణ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ముందు జాగ్రత్తగా నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వెల్దండ మరియు వంగూరు పోలీస్ స్టేషన్ పరిధిలో హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలను ఎక్కడికక్కడ నిలిపివేశారు. వంగూరు ఎస్ఐ మహేందర్ మాట్లాడుతూ నల్లమల్ల ఫారెస్ట్ లో వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడటంతో ప్రయాణికులు సేఫ్టీ దృష్టిలో ఉంచుకొని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాహనాలు శ్రీశైలం వెళ్లకుండా నిలిపివేస్తున్నట్టు చెప్పారు. శ్రీశైలం వెళ్లడానికి మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక మరియు హైదరాబాద్ నుండి భక్తులు అధిక సంఖ్యలో నల్లమల్ల గుండా శ్రీశైలం వెళ్తారో మాకు ఎలాంటి ముందస్తు సమాచారం లేదని, ఇక్కడ అర్ధాంతరంగా నిలిపివేయడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని భక్తులు, ప్రయాణికులు వాపోయారు.
వాళ్ళందరూ హైదరాబాద్ తింటారంట మళ్ళీ ఆడేసి 2 రోజులు కొనిరంట 2 days లేదంట గత 2 రోజుల నుంచి నాగర్ కర్నూలు జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీశైలం టు హైదరాబాద్ వెళ్ళే హైవే రోడ్డు మొత్తం డ్యామేజ్ కావడం జరిగింది. అక్కడక్కడ కొన్ని రాళ్ళు రోడ్డు మధ్యలో పడి వాటిని ప్రస్తుతం మా పోలీస్ సిబ్బంది మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు తొలగిస్తున్నారు. ఇదంతా క్లియర్ కావడానికి రేపు ఒకరోజు సమయం పట్టే అవకాశం ఉంది. అందుకోసమనే ఇక్కడ కోనేటిపురం టోల్ ప్లాజా వద్ద ఈ శ్రీశైలం వెళ్ళేటువంటి వాహనాలను హోల్డ్ చేసి వాళ్ళకు తగిన సూచనలు చేసి వాళ్ళకు తిరిగి పంపించడం జరుగుతుంది. పోతే వేస్ట్ అక్కడే మనకు వాజిపోతానే ఆపేసి ఎక్కడ 1 కిలోమీటర్ ఉన్నాయి కానీ ఈ అంతా మళ్ళీ రాళ్ళు కూలుతున్నాయి. ఆడ జేసీబీ అటువంటి చేసారు, చెట్లు కూలుతున్నాయి మధ్యన. వాటర్ ఫ్లోటింగ్ బాగుంది, వద్దు అనవసరం ఇబ్బంది పడుతుంది. పంపిస్తున్నా లేదండి. వాళ్ళందరూ హైదరాబాద్ తింటారంట మళ్ళీ ఆడేసి 2 రోజులు కొనిరంట 2 days లేదంట.
తెలంగాణ రాష్ట్ర వాతావరణ శాఖ హైదరాబాద్ కు అతి భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది. తెలంగాణలోని 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. రానున్న 2 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి నాగరత్నం తెలిపారు. ప్రస్తుతానికి వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే నిన్నటి వరకు కొనసాగుతూ ఉన్నటువంటి తీవ్ర అల్పపీడనం ఈ రోజు ఉదయం వాయుగుండంగా బలపడటం జరిగింది. ప్రస్తుతం దీని యొక్క లొకేషన్ 17.7 degrees నార్త్ లాటిట్యూడ్ మరియు 84.4 degrees ఈస్ట్ లాంగిట్యూడ్ వద్ద కేంద్రీకృతమైంది. ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని ఆనుకున్నటువంటి వాయు బంగాళాఖాతం, అలాగే ఉత్తర ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ ఒడిశా తీరాల వెంబడిగా కేంద్రీకృతమైంది. అయితే దీని దిశ చూసుకున్నట్లయితే ఇది పశ్చిమ వాయు దిశగా కదిలే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సుమారు 80 కిలోమీటర్లు ఆగ్నేయ దిశగా కళింగపట్నానికి, 120 కిలోమీటర్లు తూర్పు దిశగా విశాఖపట్నానికి కేంద్రీకృతమై ఉంది. అయితే చూసుకున్నట్లయితే దీని యొక్క ప్రభావం తెలంగాణ ప్రాంతంలో రానున్న 2 రోజులు కూడా ఉండే అవకాశం ఉంది. ఈ రోజు రేపు తెలంగాణ ప్రాంతానికి రెడ్ వార్నింగ్స్ జారీ చేయగా ఎల్లుండి హెవీ రెయిన్ఫాల్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అట్లాగే కొన్ని చోట్ల భారీ అతి భారీ వర్షాలు, 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రెడ్ వార్నింగ్స్ 7 జిల్లాలకు పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాల్పల్లి, మూలుగు, భద్రాద్రి, ఈ ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట ప్రాంతాల్లోని కొన్ని చోట్ల భారీ అతి భారీ వర్షాలు, 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలు 20 సెంటీమీటర్ల పైనే ఉండే అవకాశం ఉంది. ఉత్తర జిల్లాలు, పశ్చిమ జిల్లాలు, మరికొన్ని జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు ఈ రోజు రాత్రికి కానీ రేపు ఉదయానికి కానీ ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అట్లాగే రేపు చూసుకుంటే రేపు కూడా 1వ తారీఖున కొన్ని ఉత్తర జిల్లాలైనటువంటి ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, అలాగే దక్షిణ జిల్లాల్లోని ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాంతాలకు రెడ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. తర్వాత పశ్చిమ జిల్లాల్లోని కొన్ని జిల్లాలైనటువంటి ఈ సంగారెడ్డి, వికారాబాద్ ప్రాంతాల్లో ఆరెంజ్ వార్నింగ్స్, అలాగే ఈశాన్య ప్రాంతం తూర్పు జిల్లాల్లో కూడా ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. మిగతా జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు ఎల్లో వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. ఆ తర్వాత రోజున 2వ తారీఖున ఈ సిస్టమ్ మనకి వాయు దిశగా కదిలే అవకాశాలు ఉన్నందున ఈ వర్షాలు తగ్గుముఖం పట్టి కొన్ని ప్రాంతాల్లో ఉత్తర జిల్లాల్లోని భారీ వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా యువశక్తి ఫౌండేషన్ మరియు పాలమూరు జనసేన ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రధాన కార్యదర్శి రఘు, యువశక్తి ఫౌండేషన్ అధ్యక్షుడు కాగితాల మధు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ జన్మదినం పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యువశక్తి ఫౌండేషన్ మరియు తెలంగాణ జనసేన పార్టీ నాయకులు పెద్ద ఎత్తున 1000 మంది రక్తదానం చేశారని తెలిపారు. పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మరియు యువశక్తి ఫౌండేషన్ మెంబర్స్ పాల్గొన్నారు. మెగా స్వచ్ఛంద రక్తదాన శిబిరం జరుగుతున్నది. ఈ శిబిరానికి విజయవంతం చేసిన జన సైనికులకు కానీ, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు కానీ అందరికీ ప్రధానంగా చెబుతూ ఇదే విధంగా పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ తో అందరం ఉమ్మడి మైబాద్ జిల్లాలే కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ అందరం ముందరికి యువతకు చేయూతనిచ్చి భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేసుకుంటా పవన్ కళ్యాణ్ ఆశయాలను కానీ మనం అనుకున్న ఆశయాలను కానీ నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాను. నా పేరు పిఆర్ రాఘవేందర్, మహబూబ్ నగర్ జిల్లా జన సైనికుల ఆధ్వర్యంలో, యువశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాలకి యువతకు స్ఫూర్తినిచ్చినటువంటి మహానుభావుడు కొనిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఆయన స్ఫూర్తితో ఈరోజు యువశక్తి అనే స్ఫూర్తితో యువశక్తి ఫౌండేషన్ జన సైనికుల సైన్యంతో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇలానే
యువతంతా కూడా మంచి స్ఫూర్తితో ఒక 10 మంది ప్రాణాలను కాపాడాలని, ఒక నిండు ప్రాణం కాపాడడం లోపల మేము పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి ఎప్పటికీ మేము మర్చిపోము. అందరికీ ఈ రోజు రక్తదానంలో పాల్పంచుకున్నటువంటి జన సైనికులందరికీ కూడా యువశక్తి ఫౌండేషన్ తరఫున మీ అందరికీ పాదాభివందనాలు తెలుపుకుంటూ మీ అందరికీ కూడా